క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనము అతిదూతలైన పునీత మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు అను వారుల ఉత్సవాన్ని కొనియాడుచు ఉన్నాము. దేవుని చెంత అగణిత దూతల సమూహం అనగా లెక్కించలేని దూతల సమూహము ఉంటాయని ఈనాటి మొదటి పట్టణము మనకు తెలియజేస్తూ ఉంది. కానీ వీరిలో 7 మంది మాత్రము ప్రధాన దేవదూతలుగా దేవుని చెంత నిత్యము ఉంటూ దేవుని ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ ఆయన చెప్పిన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. కానీ మనకు బైబిల్ గ్రంథంలో వీరి నుండి 3 దేవదూతల నామమును మాత్రమే మనకు తెలియజేయబడింది. వారే పునీత మికాయేలు గారు, గాబ్రియేలు గారు, రఫాయేలు గారు. వీరు దేవునిచే సృజింపబడిన ఆత్మరూపులు. దేవుడు వీరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేష వరములను, బాధ్యతను వసగి ఉన్నారు. మొదటిగా పునీత మికాయేలు గారు. మికాయేలు అను నామమునకు అర్థము దేవుడు వంటి వాడు ఎవడు. పునీత మికాయేలు గారిని మనం దర్శన గ్రంథంలో చూడవచ్చును. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7 నుండి 9 వచనములలో వీరు సైతానుతో పోరాడవలసినప్పుడు, సైతానుతో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు దేవుని తరపున పోరాడి ఆ యొక్క యుద్ధములో విజయాన్ని సాధిస్తారు. వీరు దేవునికి ఇష్టమైన మహాదేవదూత. దేవునితో అత్యంత సన్నిహితంగా ఉండే వారిలలో వీరు ఒకరు. ఇక రెండవదిగా పునీత రఫాయేలు గారు. పునీత రఫాయేలు గారిని మనము తోబీతు గ్రంథంలో చూడవచ్చును. తోబియాసు తన గమ్యస్థానము చేరు వరకు ఈ పునీత రఫాయేలు గారే తనని సురక్షితంగా కాపాడుతూ, సంరక్షిస్తూ తనకు ఒక మార్గనిర్దేశకుడిగా ఉన్నాడు. అదేవిధంగా తోబీతుకి దృష్టిని ప్రసాదించి వారి యొక్క జీవితంలో వెలుగును నింపాడు. ఇక మూడవదిగా పునీత గాబ్రియేలు గారు. వీరిని మనము లూకా శుభవార్తలో మొదటగా జకర్యాకు ప్రత్యక్షమై పునీత బాప్తిస్మ యోహాను పుట్టుకను గురించి వారికి ఎరుకపరుస్తారు. తరువాత మరీ తల్లికి ప్రత్యక్షమయ్యి తన కడుపున పవిత్రాత్మ ప్రభావము వలన లోకరక్షకుడు పుట్టబోతున్నాడు అను మంగళవార్తను చెబుతాడు. ఈ విధంగా ఈ 3 దేవదూతలు మానవులను దేవునికి మరింత దగ్గర చేయగలిగే శక్తి కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క దేవదూతలు మనతో పాటు ఉంటూ మనకు దేవుని నుండి వీరి ద్వారా మనకు సహాయం లభిస్తుందని శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది. కంటికి కనిపించడం లేదు కదా అని వీరి యొక్క శక్తిని, ఉనికిని సందేహించకూడదు. ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు నతానియేలుతో అంటున్నాడు, మీరు పరమండలము తెరువబడుటయు దేవదూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణం చేయుటను మీరు చూచెదరని చెప్పుచున్నారు. అంటే నతానియేలు ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి కపటత్వం లేకుండా నీతివంతంగా జీవించారు. కాబట్టి ప్రభువు ఆయనకు పరలోక రహస్యాలను చూడగలిగే ఆ యొక్క విశేష వరాన్ని వసుగుతూ ఉన్నారు. అలాగే మరియ తల్లి, జకర్యా, తోబీతు, తోబియాసు వీరందరూ కూడా ఎంతో నీతివంతమైన జీవితాన్ని జీవించారు, పవిత్రంగా జీవించారు. కాబట్టే వారు వారి యొక్క జీవితాల్లో ఆ దేవదూతల దర్శనమును చూడగలిగారు. కాబట్టి ఈ పండుగ దినమున మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము కూడా ఆ పవిత్ర మూర్తుల వలె పవిత్రంగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన స్థితిలో జీవిస్తూ ఉన్న ఎడల మనం కూడా ఆ యొక్క దేవదూతల శక్తిని, ఉనికిని గ్రహించగలుగుతాం. అటువంటి పవిత్రమైన జీవితం జీవించుటకు మనకు ఆ దేవుడి శక్తిని వసగాలని మనసారా ప్రార్థించుకుందాం. ఆమెన్.